హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. వీడియో చివరి దాకా చూసాక నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే నాకు పెద్ద సపోర్ట్ అదే. మీరు ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ వీడియో చూసేయండి. మీ పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతే కదా, ఆడుతూ పాడుతూ వింటూ పని చేసుకుంటుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను ఎందుకోసం రెడీ అవుతున్నానంటే మా పెద్ద బాబుది బర్త్డే ఉంది. అందుకోసమని షాపింగ్కి వెళ్తున్నాం వాళ్ళకి బట్టలు తీసుకోవటానికి. పెద్దోన్ని స్కూల్కి పంపించిన తర్వాత, చిన్నోన్ని అంగన్వాడికి పంపించిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. నా పని అయితే అయిపోయింది, నేనైతే రెడీ అయిపోయాను. కానీ మా ఆయన వర్క్ మాత్రం ఇంకా అయిపోలేదు. ఆయన అయితే కోళ్ళపారం దగ్గరనే ఉండి కాల్ చేసి చెప్పారు, తొందరగా రెడీ అవ్వు వెళ్దామని. ఆయన వచ్చిన తర్వాత ఏముంటది, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు. మనదే లేట్ అవుద్ది. అందుకే ఆయన రాకముందే రెడీ అయిపోయా. కోళ్ళపారంలో దానబుట్లు తీస్తున్నట్టున్నాడు. కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక దానబుట్లు ఉంటాయి, అవి పెరిగే కొద్దీ వేరేవి ఉంటాయి. ఇప్పుడు తీసేస్తున్నవేమో చిన్నప్పుడు పెడతారు. ఇక్కడ గడుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవేమో కోళ్ళు కొంచెం పెద్దగైనాక పెడతారు. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే కోళ్ళపారం దగ్గర మస్తు పని ఉంటుంది అబ్బా. ఈసారి మా వారు ఒక్కరే కాకుండా ఇంకొక అతన్ని కూడా కోళ్ళపారం దగ్గర అయితే పెట్టుకున్నాడు. ఇంకా ఇద్దరు కలిసి అయితే వర్క్ చేసుకుంటున్నారు. ఉదయం టైంలో ఏంటంటే దాన వేయటం, నీళ్లు పెట్టడం, పొట్టు దున్నటం, ఇంకా ఎక్సెట్రా నాకు తెలియని ఆయనకు తెలిసిన పనులు ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే ముందు వద్దు అనుకున్న దాన బుట్లను అన్ని తీసేసిండు. ఆ తర్వాత నీళ్ల బుట్లను కూడా తీసేసిండు. అంటే వైట్ కలర్వి కనిపిస్తున్నాయి కదా అవి. మనకేంటంటే ఇంటి దగ్గర ఎప్పుడైనా అలసటగా, ఓపిక లేనట్టుగా అనిపించినప్పుడు అబ్బా తర్వాత పని చేసుకుందాంలే అని ఊరుకోవచ్చు. కానీ వీళ్ళ కలగా కాదు, ఖచ్చితంగా పని చేసుకోవాల్సిందే. ఎంత నీరసంగా ఉండని, ఓపిక లేకపోని, ఎలా ఉన్నా సరే పని అయితే కంపల్సరీగా చేసుకోవాల్సిందే. తర్వాత చేసుకుందాం అనుకోవటానికి ఉండదు. మా హస్బెండ్ని నేను ఎంత అర్థం చేసుకుంటానో, నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన నన్ను సగం కూడా అర్థం చేసుకోవడం అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ప్రతిదీ కొంచెం నిదానంగా కాకుండా ఒక్కొక్కసారి కోపంగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే నాకు చాలా బాధేస్తుంది. ఆయన కోళ్ళపారం దగ్గర ఇట్లా వర్క్ చేసుకుంటున్నప్పుడు 10 దాటిపోయింది అనుకోండి, నేను కాల్ చేస్తాను తినటానికి. ఏంటి ఇంకా తినటానికి రాలేదు అంటే గనుక, నాకేం పని లేదనుకున్నావా, నాకు తెలీదా తినాలని, వస్తానులే అంటూ కోపంగా మాట్లాడతారు. అదే నాకు నచ్చదు. ఆయనకేమో వర్క్ మీద ఉంటుంది, నాకేమో ఇంకా రాలేదేంటబ్బా అని నాకు ఉంటుంది. పోనీ అలాగా ఫోన్ చేయకుండా ఉన్నా కూడా, అరే తిన్నాడా లేదా అని కనీసం ఫోన్ కూడా చేసి కనుక్కోరే, అట్లా కూడా అనుకుంటారు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? ఒకప్పుడు ఇక్కడికి నేను కూడా వెళ్ళి ఇదంతా కొంచెం వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు పాప ఉంది కాబట్టి వెళ్ళటానికి వీలవ్వదు. పాప కాస్త పెద్దగా అవుతే ఇంకా మళ్ళీ వెళ్ళక తప్పదు. ఇంకా మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు అంటే 3-4 మంత్స్లోనే వెళ్ళి చేసుకున్నాము. కోళ్ళపారం దగ్గర వర్క్ అయితే చేసుకున్నాము. కోళ్ళపారంలో చీరతోనే ఉయ్యాలు కట్టి వాడిని ఊపుకుంటూ వర్క్ చేసుకునేటోళ్ళం. కొన్ని సిచ్యువేషన్స్ అంతే చాలా హార్డ్గా గడిచిపోతాయి. కోళ్ళపారం దగ్గర ఇదంతా వర్క్ చేసుకుని వస్తాడు కదా, నాకు తెలుసు కదా కోళ్ళపారం దగ్గర పని ఎంత హార్డ్గా ఉంటుంది అనేది. ఇంకా ఇంటికి రాగానే పిల్లలు సతాయిస్తారు చూడండి. పిల్లలు సతాయిస్తారన్న భయానికన్నా ఆయన అక్కడే ఉంటాడేమో నాకు తెలిసి. ఎందుకంటే బాగా అలసిపోయిన టైంలో విసిగిస్తే చాలా కోపంగా ఉంటది కదా. ఇంకా ఒక్కోసారి అనిపిస్తుంది, నేనన్నా ఇంట్లో పనుల్లో పడి పిల్లలతో ఆడుకోవటం అలాంటివి చేయను, కానీ మా హస్బెండ్ కోళ్ళపారం దగ్గర వర్క్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా పిల్లలతో ఆడుకుంటాడు. మొత్తానికి ఆయన పని ఆయన అక్కడ చేసుకుంటున్నాడు, ఇంకా నా పని నేను ఇక్కడ చేసుకుంటున్నా. నేను రెడీ అయ్యానో లేదో మా వంశు తల్లి లేచింది. ఇంకా తనకైతే బొట్టు పెట్టేశాను. ఎక్కడైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచిగా బొట్టు పెడదాం అనుకుంటే కుదరని పని, చేత్తో తీసుకొని వేలుతో తీసుకొని పెట్టేస్తా. ఈ పాపది పట్టు ఫ్రాక్ది అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో వయానా స్టూడియోలో అయితే తీసుకున్నా. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నాగర్ కర్నూల్కి వెళ్తున్నాం కదా, అలాగే లైనింగ్స్ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. ఇంట్లో అయితే ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందని అయితే చెప్పాను కదా, ఇంకా అందుకోసం అని అయితే తీసుకున్నాను. నిజానికి తంజావూర్ పెయింటింగ్ నేనే వేసుకుందాం అన్నట్టు అవన్నీ కొనుక్కున్నాను, కానీ నాకు అస్సలు టైం కుదరట్లేదు. అందుకని బయట తీసుకున్నా. ఆ క్లాత్ని, ఆ ఫ్రాక్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు కుట్టి ఎప్పుడెప్పుడు నా బుడ్డ తల్లికి వేసేయాలా అన్నట్టుంది. నాకు ఖచ్చితంగా తెలుసు ఆ ఫ్రాక్లో మాత్రం నా చిట్టి తల్లి ఏంజెల్లా ఉంటుంది. నాగర్ కర్నూల్కి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్యలకి షాపింగ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే పెద్దోనికి ఒక్కనికే తీసుకుందాం అన్నట్టు వచ్చినాము, కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నోనికి పాపకి కూడా తీసుకున్నాం. చిన్నోనికి పెద్దోనికి కొంచెం మంచిగానే తీసుకున్నాం, పాపకి మాత్రం కొంచెం డైలీ వియర్ లాగా తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం వేసినప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతుంది కదా అని. పిల్లలకు స్పెట్స్ తీసుకుందాం అన్నట్టు ఒక షాప్లోకి అయితే వచ్చి స్పెట్స్ చూస్తున్నాడు. అయితే ఇది గిఫ్ట్ షాపు. ఇక్కడే నేను మా పెద్దోనికి ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్
పర్పస్గా మైండ్ గేమ్స్ లాగా ఉంటాయేమో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడైతే గిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. కార్లు అలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా అలాంటివి చాలానే తెస్తుంటాం కదా, ఎందుకులే అని తీసుకోలేదు. మా పెద్దోడు నా బర్త్డేకి నాకు ఇది కావాలని ఫోన్లో ఒకటి చూపించి అడిగిండు కావాలని. కాకపోతే నేను తీసుకునే వరకు బర్త్డే అయిపోద్ది అనమాట, అందుకే ఆర్డర్ పెట్టలేదు. కొంచెం నిదానంగానైనా సరే వాడు అడిగింది వాడికి కొనివ్వాలి. ఇంకా బట్టలు అయితే తీసేసుకొని మొబైల్ షాప్కి వచ్చాము. ఫోన్ది నాది స్క్రీన్ అయితే పోయిందనమాట. స్క్రీన్ గార్డ్ అయితే వేపించి ఇంకా అక్కడే కూర్చున్నాము. కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇక్కడే మేము ఇంకొక వస్తువు అయితే కొందాం అనుకుంటున్నాము. కొనాలి అంటే కొంచెం భయంగా ఉంది, తీసుకోవటం అవసరమా అట్లా అనిపిస్తుంది. కానీ ఏమో తీసుకుందాం అనుకుంటున్నాము. మేము ఏం తీసుకుందాం అనుకుంటున్నామో మీకు అర్థమవుతే గెస్ చేసి చెప్పండి చూద్దాం. మా ఆయన అయితే అది తీసుకోవటానికి ప్రాసెస్ ఏముంటుంది ఎట్లా అనేది మాట్లాడుతున్నారు. ఇంకా అక్కడ లేట్ అయ్యేలా ఉంది అని మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క అంటే సబ్స్క్రైబరే. ఏంటో ఈ మధ్య మన వీడియో చూసే సబ్స్క్రైబర్లు అందరూ కూడా మన ఫాలోవర్స్ లాగా కాకుండా నాకు రిలేటివ్స్ లాగా కనెక్ట్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా పలకరిస్తారంటే ఏదో వాళ్ళ ఇంటి అమ్మాయినే పలకరిస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇంతకుముందు పాలసీ కొట్టినప్పుడు ఇద్దరు మేడం వాళ్ళు అయితే వచ్చారు కదా, ఇంకా అందులో ఒక అక్క వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడికి రాగానే పాలకూర పకోడీ అయితే వేసి ఇచ్చింది అక్క. పాపను ఎత్తుకుంది కదా తనే. చాలా బాగా మాట్లాడతారు, అందరు కూడా బాగా కలిసిపోతారు. మా వారైతే SBIలో వర్క్ చేస్తారు అని చెప్పాను కదా, మేడం బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ మేడం వాళ్ళ టీంలోనే ఉంటారు మా ఆయన ఎత్తుకున్నాడు కదా చిన్న పాప. ఆ పాప పేరు జాబిలి అంట. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అరే నాకు ఎవరు లేరే అన్న ఫీలింగ్ లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా పలకరించే వాళ్ళు, ఇంటికి రండి అని మంచిగా పిలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మీ ప్రేమకు ఏమి ఇచ్చినా తక్కువే. అక్కని కూడా నేను మేడం మేడం అని మాట్లాడుతుంటే మేడం అనకు నువ్వు అక్క అను అంటది. అంటే వాళ్ళు SBIలో అయితే వర్క్ చేస్తారు కదా, అట్లా ఆ పర్పస్ మీదనే ఇంటికి వచ్చారు కదా, అట్లా పరిచయం కదా, అందుకే అలా పిలుస్తాను. కానీ అలా పిలవద్దు అంటది. ఇద్దరు కూడా చాలా బాగా కలిసిపోయారు, చాలా బాగా మాట్లాడతారు. మా ఆయన అయితే అక్కడ వర్క్ ఫినిష్ చేసుకొని అదే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాను కదా, అక్కడైతే ఫినిష్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇంకా కాసేపు కూర్చొని బయలుదేరాము ఇంటికి. ఒక్కోసారి యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు విసుగొచ్చి అబ్బా అనవసరంగా స్టార్ట్ చేశాను దీన్ని అనిపించినప్పటికీ ఇట్లా అందరు కలిసి మాట్లాడుతుంటే అలాంటి టైంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడే నాన్న కూడా వచ్చారు. ఇంకా అక్కడైతే కూరగాయలు తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే కరెంట్ పోయింది. ఇంకా మంచం మీద మొత్తం బట్టలు మడత చేసి పెట్టాను, ఎక్కడికక్కడ తీసి పెట్టలేదన్నమాట. ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసేస్తే పాపని ఇక్కడ పడుకోబెట్టి నేను మిగతా పనులు చేసుకోవచ్చు. అందుకని రాగానే బట్టలు సర్దుతున్నాను ఫస్ట్. మేము నాగర్ కర్నూల్కి రాకముందే నాన్న అయితే మహబూబ్ నగర్ నుంచి బయలుదేరారు. ఇంకా మాకు వర్క్ అయిపోయే లోపు నాన్న అయితే వచ్చేసారు. కానీ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. ఇంకా పిల్లలు అయితే పక్కన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. మేము వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాం 1-2 గంటల్లో తొందరగా వచ్చేయాలి, పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఇబ్బంది అవుద్ది అని. కానీ ఎప్పుడు లేటే అవుతుంది. ఈసారి మాత్రం ఒక ఐటెం తీసుకుందాం అనుకుంటున్నాము అన్నాం కదా, అసలు అనుకోలేదన్నమాట. వెళ్ళేటప్పుడు అనుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా అనుకున్నాము తీసుకుంటే బాగుంటుంది కదా, తీసుకుందామా అన్నట్టు అనుకొని అక్కడే మాట్లాడుకొని ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఐటెం అయితే ఇంకా ఇంటికి రాలేదు, వచ్చిన తర్వాత చూపిస్తా. ఫస్ట్ టైం యూట్యూబ్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. ఇంతవరకు ట్రైపాడ్ మాత్రమే కొన్నాను నేను యూట్యూబ్ కోసం, ఇంకేది కొనలేదు. కానీ ఫస్ట్ టైం కొంచెం వేరేవి కొనాల్సి వస్తుంది. ఎందుకు అంటే కనుక తర్వాత చెప్తానులేండి. నేను అన్నీ మాట్లాడుకుంటూ ఒక విషయం చెప్పటమే మర్చిపోయాను. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అంతేకాదు బయటి వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. మాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని ఉంది కానీ భయమవుతుంది, వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తారేమో, వీళ్ళేంటి ఇట్లా వీడియోలు చేస్తున్నారు అని అంటారేమో, బయట వాళ్ళు ఏమంటున్నారు అన్న భయానికి మేము వీడియోస్ పెట్టలేకపోతున్నాము అని అడుగుతున్నారు. ఎందుకబ్బా అసలు బయట వాళ్ళ గురించి మనకు. నేను కూడా ఫస్ట్లో అట్లనే భయపడ్డానులేండి, ఫస్ట్లో అలాగే ఉంటుంది. ఎవరు చూస్తే ఏమనుకుంటారో అన్న భయానికి మాస్క్ పెట్టుకొని మరీ వీడియోస్ చేశాను అంటే
ఆలోచించుకోండి, నేను కూడా ఎంత భయపడి ఉంటానో. కొంచెం ముందుకు వెళ్ళేంత వరకు భయంగానే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరి గురించే మనకెందుకు, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం అనే థాట్లో ఉంటాం. కొందరికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ టైం పాస్ కావచ్చు, కానీ కొందరికి మాత్రం బతుకుదెరువు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండటానికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి నాకు చెప్పాలని ఉంది, కానీ నెగిటివ్గా ఏడబోతుందో అని చెప్పలేకపోతున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేది వదిలేసి, మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. 1 డేకి 2 డేస్కి రీచ్ అనేది రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. దానికోసం వెయిట్ చేస్తూ మన పని మనం చేసుకుంటూ పోవటం. ఇక్కడ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నన్ను, మా హస్బెండ్ అయితే తీసుకుందాం. ఇద్దరి మైండ్ ఒకటే, ఇద్దరిది మెంటాలిటీ ఒకటే. ఇద్దరం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే భయం కూడా ఉంది. మా హస్బెండ్ భయాన్ని పక్కన పెట్టి ఎవరేమనుకుంటే నాకేంట్లే అనుకొని ఒక స్టెప్ ముందుకేసింది అనుకోండి, మనం ఆ భయం దగ్గరనే ఆగిపోయినాం అనుకోండి, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటా. మనకు తెలియదు, కానీ మనలో ఉన్న భయము మనం చాలా మిస్ అయ్యేలా చేస్తుంది. ఈ క్వశ్చన్ నన్ను అడిగిన వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్గా చెప్పానని అనుకుంటున్నా. మన ఆలోచనలు మారితేనే మన జీవితాలు మారుతాయి. కాబట్టి మన ఆలోచనలను మనం చేంజ్ చేసుకుందాం. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా చేంజ్ చేసుకోక తప్పదు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు నేను కొత్తగా కనిపిస్తుందని తెలుసా. ఎందుకంటే కొన్నిసార్లు నాకు బద్ధకంగా ఉన్నా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత బద్ధకం అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు వర్క్ చేసుకుందాంలే ఉండనులే అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రము అలా అనుకోకుండా ఫటాఫట్ చేసేసుకుంటాం. జీవితంలో అది చేద్దాం ఇది చేద్దాం చాలానే ఉంటాయి, కానీ అన్నీ మన చేతుల్లో లేకపోవచ్చు. కానీ చేతుల్లో ఉన్నదాన్నైనా వదులుకోకుండా చేసుకోవటం బెటర్ కదా. ఇంకా వీడియోలోకి వస్తే మార్నింగ్ 11కేమో నాగర్ కర్నూలుకి వెళ్ళినాము. ఇంటికి వచ్చేసరికి 6 అయింది అనుకుంటా. బాగా అలసిపోయినట్టుగా అయ్యింది, కానీ తప్పదు కదా, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేయాలి. అన్ని పనులు అయితే అయిపోయినాయి, ఇంకా వంట చేసేది ఉందన్నమాట. మార్నింగ్ది అన్నం అట్లనే ఉంది, కొంచెం తక్కువ పడుతుంది అనేసి ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టిన. ఆ అన్నం అయ్యేలోపు ఇక మా బుడ్డదాన్ని పండబెడదామని చూస్తున్నా, కానీ ఏడుస్తుంది. ఉయ్యాలలో వేసి ఊపినప్పటికీ ఏడుస్తుంది. కుళ్ళలు అయితే చాలా ఉన్నాయి, కాకపోతే పాపకి కొంచెం చిన్నగా అవుతున్నాయి, చెవులకి సరిగ్గా అందటం లేదు. అమ్మ అయితే కుళ్ళగుట్టి నాన్నతో పంపించింది, బాగుంది. ఇదైతే పాపకి మంచిగా సెట్ అవుతుంది. మార్నింగ్ నుంచి తిరిగి వచ్చినాం కదా, ఇక పాప ఒకటే సతాయిస్తుంది, సరిగ్గా నిద్రపోవట్లేదు. ఎప్పుడు సతాయించుకుంటా నిద్రపోతలేదు అంటే గనక ఇంకా నా జుట్టుతోనైతే నేను దిష్టి తీస్తూనే ఉంటా. ఇంట్లో ఉన్నా సరే ఎవరు రాకపోయినా సరే ఏడుస్తూ ఉంది అంటే గనక దిష్టి తీస్తాను, ఎందుకంటే నా దిష్టి ఎక్కువ తగులుతుంటది కదా. ఎక్కువగా అయితే నా హెయిర్ తోనే నేను దిష్టి తీస్తా పాపకి. పాప పడుకున్న తర్వాత ఇంకా వంట అయితే చేసేసాను. ఇంకా పిల్లలు తింటారని చేతులు కడుక్కోమంటే వచ్చి కడుక్కుంటున్నారు. ఇంకా అట్లనే నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకుంటా. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంటే కనుక ఇంటికాడ ఎవరన్నా ఉంటే బాగుంటుండే, కానీ ఎవరు లేకపోతే కొంచెం భయంగా ఉంటుంది. అత్తమ్మ వాళ్ళు ఉంటే ఓకే, కాకపోతే పొలం దగ్గరికి కనుక వెళ్ళారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా మాకు పిల్లలు ఎక్కడ ఉంటారో అన్న టెన్షన్ ఉంటుంది. పనంతా చేసుకున్నాక ముఖం కడుక్కుంటే ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అబ్బా, ఎండలు స్టార్ట్ అయినాయి, ఉబ్బరం స్టార్ట్ అయింది. ఆ ఉబ్బరం నుంచి బయట వన్నింకే ఇక మనం ఎన్ని తిప్పలు పడాలి. మాటికి ఇక కరెంట్ పోతుంటది, ఇక తిప్పలు తప్పవి ఎండాకాలం. ఇప్పుడు కూడా నాగర్ కర్నూలు నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నాకేమో ఇంటి దగ్గర పని, ఆయనకేమో కోళ్ళపారం దగ్గర పని. నాన్న అయితే వచ్చేటప్పుడు భక్షాలు తీసుకొచ్చినిండే, ఇంకా ఫస్ట్ అయితే భక్షం తింటున్నా. పెద్దోని బర్త్డే ఉంది కదా, ఇంకా అందుకోసమని వచ్చిండు. పెద్దగా ఏం చెయ్యము, ఇంట్లోనే జరుపుకుంటాము. మా నాన్నగాడు అయితే ఇంకా స్కూల్కి వచ్చిందంటే బాగా అలసిపోయినట్టుగా ఉంటాడు, తొందరగా పడుకుంటాడు. కానీ మా గుండుగాడు మాత్రం సతాయించి ఉంటాడు. మా వాకిలు అయితే ఘోరంగా ఉందబ్బా, అన్ని ఆకులు కూడా రాలినాయి. మంచిగా గాలి పెడుతుంది, ఇంకా గాలికైతే ఆకులన్నీ రాలినాయి. ఆకులన్నీ రాలిపోతే కొత్త చిగురు వస్తుంది, బాగుంటుంది. ఇంకా ఎప్పుడు రాలిపోతాయో ఏమో. ఇదంతా ఊడవటానికే నాకు గంట టైం పడుతుంది. అసలు ఎన్ని టెన్షన్లు ఉన్నా సాయంత్రం పూట అట్లా బయట వండుకొని ఆకాశంలోకి చూస్తే ప్రశాంతంగా ఉంటది. తినగానే కాసేపు బయటకు వచ్చాను, ఇంకా ఆకాశంలో మేఘాలు కదులుతున్నట్టుగా అనిపించింది. ఇంకా చూస్తా ఉన్నా. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే అబ్బా. వీడియో గనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. వీడియో లెంత్ అయితే చాలా తక్కువ అవుతుంది కదా, ముందు వీడియోస్ లో కొంచెం ఇంకా బెటర్ గా పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో గనుక బోర్ ఫీలింగ్ అనిపించింది అంటే ఏమైనా సజెస్ట్ చేయండి, ట్రై చేద్దాం కొత్తగా. ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. అలా చందమామని చూస్తూ ఉండిపోండి, నేనైతే వెళ్ళిపోతున్నా. ఉంటానండో, ఈ లైక్ చేయండి.